సహదేవుడికి ముందుగానే కురుక్షేత్రం యుద్ధం జరుగుతుందని తెలుసు కూడా ఎందుకు ఆపలేకపోయాడు? నిండు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణ జరుగుతుందని ముందుగా తెలుసు కూడా ఎందుకు ఆపలేదు? కృష్ణుణ్ణి కూడా బంధించగల శక్తి ఉంది ఎలా? అన్నీ తెలిసి ఎందుకు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలియని చాలా విషయాల గురించి తెలుసుకుంటారు. పాండురాజు రెండో భార్య మాద్రికి పుట్టిన వారు ఈ నకుల సహదేవులు. వీరు కవలలు. అశ్వినీ దేవతల అనుగ్రహం వల్ల జన్మించారు. అశ్వినీ దేవతలు దేవలోక వైద్యులు. వీరు కూడా కవలలే. నకులుడు నాసత్యుడు అనే అశ్వినీ దేవతల్లో ఒకరు అనుగ్రహంతో జన్మించాడు. సహదేవుడు దస్రుడి మరో అశ్వినీ దేవత అనుగ్రహంతో జన్మించాడు. వీరు కవలలే కావచ్చు, కాని వారి జ్ఞానం మరియు నైపుణ్యత వేరు. సహదేవుడు త్రికాల జ్ఞాని, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. జరగబోయే పరిమాణాలు ముందుగానే ఊహించగలడు. కృష్ణుడు విధించిన షరతు వల్ల ఇతను ఆ విషయాలను బయటపెట్టాడు. బృహస్పతి అంతటి మేధావిగా సహదేవుడిని పరిగణిస్తారు. పాండవులు వనవాస సమయంలో కానీ యుద్ధ ముహూర్తం పెట్టేటప్పుడు కానీ ధర్మరాజు ఎప్పుడు సహదేవుడిని అడిగేవాడు. నిజానికి దుర్యోధనుడు కూడా యుద్ధానికి మంచి ముహూర్తం పెట్టమని సహదేవుడి దగ్గరికే వస్తాడు. శత్రువు అని తెలిసి కూడా బ్రాహ్మణ ధర్మం ప్రకారం సహదేవుడు కౌరవులకు కూడా సరైన ముహూర్తమే చెబుతాడు. సహదేవుడికి ఉన్న త్రికాల జ్ఞానం వల్ల ఆయనకు శ్రీకృష్ణుడు ఎవరో పూర్తిగా తెలుసు. మిగిలిన పాండవులు కృష్ణుణ్ణి తమ బావగా, స్నేహితుడిగా, ఒక గొప్ప రాజుగా చూస్తే సహదేవుడు మాత్రం కృష్ణుణ్ణి సాక్షాత్తు పరమాత్మగా గుర్తించాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు పాండవుల వద్దకు వచ్చి యుద్ధం జరగకుండా ఉండేందుకు తాను రాయబారిగా వెళ్తానని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు పాండవులకు ఒక్కొక్కరిని అడుగుతాడు, ఈ యుద్ధం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని. మిగిలిన వారు రకరకాల సమాధానాలు ఇస్తారు. కానీ సహదేవుడి దగ్గరకు వచ్చేసరికి అతను తన త్రికాల జ్ఞానంతో ఇలా అంటాడు, కృష్ణ, ఈ యుద్ధం ఆగిపోవాలంటే ముందు నిన్ను బంధించాలి. ఎందుకంటే ఈ యుద్ధానికి అసలు సూత్రధారివి నువ్వే. నిన్ను గనుక బంధించగలిగితే యుద్ధం జరగదు. ఇది విని కృష్ణుడు నవ్వి, సరే, నన్ను బంధించి చూద్దాం అని సవాలు విసురుతాడు. సహదేవుడు తన కళ్ళు మూసుకొని తన జ్ఞాన శక్తితో శ్రీకృష్ణుణ్ణి తన మనస్సులోనే బంధిస్తాడు. కృష్ణుడు తన మాయతో బయటపడాలని చూసిన సహదేవుడి నిశ్చలమైన భక్తి ముందు ఆయన మాయ పనిచేయదు. చివరికి కృష్ణుడు ప్రసన్నుడై, సహదేవా, నీ భక్తికి మెచ్చాను, నన్ను వదిలిపెట్టు, నీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు సహదేవుడు, కృష్ణ, యుద్ధం ఎలాగూ జరుగుతుందని నాకు తెలుసు, కానీ యుద్ధం ముగిశాక 5 పాండవులు క్షేమంగా ఉండాలి అని వరం కోరుకుంటాడు. కృష్ణుడు తథాస్తు అంటాడు. సహదేవుడు అంత జ్ఞాని అయి ఉండి కూడా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఆ కారణం వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా సహదేవుడు తన తండ్రి వల్ల పొందిన జ్ఞానాన్ని ఒక నిబద్ధత ఉంది. ఇది కృష్ణుడు విధించిన షరతు. ఎవరైనా అడిగితే తప్ప తానంతట తాను భవిష్యత్తును చెప్పకూడదు. చెబితే తన తల 1000 ముక్కలవుతుంది అని. వస్త్రాపహరణ సమయంలో సహదేవుడు మౌనంగా ఉండటానికి ప్రధాన కారణం ఇవే. ధర్మరాజు అనుమతి లేకపోవడం. సహదేవుడు తన అన్న పట్ల, ముఖ్యంగా ధర్మరాజు పట్ల అమితమైన గౌరవం కలవాడు. ధర్మరాజు జూదంలో తనను తాను ఓడిపోయిన తరువాత తమ్ముళ్ళని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. అంటే సహదేవుడు ఆ సమయంలో దాసుడు. ఒక దాసుడు తన యజమాని అనుమతి లేకుండా లేదా ఎవరూ అడగకుండా మాట్లాడడం ఆనాటి ధర్మానికి విరుద్ధం. సహదేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి ఈ అవమానం జరిగితే కానీ భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధం జరగదని, అధర్మం అంతం కాదు అని అతనికి తెలుసు. లోక కళ్యాణం కోసం, అధర్మ పరులైన కౌరవులను నాశనం కోసం ఈ ఘోరం జరగక తప్పదని గ్రహించి అతను తన బాధను గుండెల్లోనే అణుచుకొని మౌనంగా ఉండిపోయాడు. సహదేవుడికి ఉన్న శాపం ప్రకారం ఎవరైనా సాయం కోరితే తప్ప అతను సలహా ఇవ్వకూడదు. ఆ సభలో ద్రౌపది భీష్ముడిని, ధృతరాష్ట్రుడిని, తన భర్తలను ప్రశ్నించింది, కానీ సహదేవ, దీనికి పరిష్కారం ఏంటి అని అడగలేదు. ఆమె నేరుగా శ్రీకృష్ణుణ్ణి శరణు వేడింది. అందుకే సహదేవుడు ఏమి చేయలేకపోయాడు. ఒక ఆసక్తికరమైన నిజమేంటంటే సహదేవుడు ఆ రోజు సభలో మౌనంగా ఉన్నందుకు పశ్చాత్తాపంతో యుద్ధం మొదలయ్యే ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. అదేంటంటే దుర్యోధనుని చెడు బుద్ధి నూరు పోసి ఈ అనార్థాలన్నిటికీ కారణమైన శకుని తానే చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే 18వ రోజు యుద్ధంలో శకుని వేటాడి మరీ సంహరిస్తాడు. అంతటి జ్ఞాని కూడా భగవంతుని అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోయాడు. అన్నీ తెలిసి మౌనంగా ఉండిపోయాడు. అందుకే సహదేవుణ్ణి మహాభారతంలో మౌనముని లాంటి వాడని అంటారు. మహాభారతం అంటే ఇష్టమున్నవారు
వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.